అండ్ రాజస్థాన్ రాయల్ పైన అయితే ఆర్సీబీ ఇంకొక మ్యాచ్ గెలిచింది. అన్నీ బయట రచ్చ గెలుస్తూ ఉంది. ఎందుకంటే ఓ పక్కన మీరు చూసుకుంటే చెన్నైలో చపాకులు గెలవడం కావచ్చు, ఇప్పుడు రాజస్థాన్ వెళ్ళి అక్కడ గెలవడం కావచ్చు. ఓవరాల్ చూసుకుంటే మంచి విజయాలు అయితే కనబడతా ఉన్నాయి. మీరు చూసుకుంటే ఫిల్ సాల్ట్ ఎక్స్ట్రాడినరీ స్టార్ట్ ఇచ్చాడు. మీరు చూసుకుంటే 6లు 5 4లతోటి 65 పరుగులు చేశాడు 33 బంతుల్లోనే. ఆ తర్వాత కోహ్లీ చాలా అంటే అంటే అక్కడ స్కోర్ తక్కువ ఉంది కాబట్టి ఒక ఎండ్లో నుంచి ఆడడం చూసాం. 62 పరుగులు చేశాడు 45 బంతుల్లో, 4 4లు 2 6లతోటి 137 మాత్రమే ఉంది అతని అయితే స్ట్రైక్ రేటు. ఆ తర్వాత చూసుకుంటే పడికలు కూడా ఈ మ్యాచ్ మంచిగా ఆడడం చూసాం. మంచిగా అయితే ఒక 5 4లు 28 బాల్లో 45 పరుగులు చేశాడు. ఓవరాల్గా అయితే ఇంకా 2.5 ఓవర్ మిగిలి ఉండగానే అయితే మ్యాచ్ని అయితే ముగించేశారు. ఒక్క వికెట్ కోల్పోయారు. ఒక్క వికెట్ కోల్పోయి ఆ మ్యాచ్ని నాట్అవుట్ కొన్నాడు కోహ్లీ కూడా. ఒక్క వికెట్ కోల్పోయి మ్యాచ్ని అయితే ఛేదించేశారు. రాజస్థాన్ ఏ సిచ్యువేషన్ కూడా గెలుస్తారన్న విధంగా అయితే కనిపించలేదు. జైస్వాల్ చూసుకుంటే ఒక మంచి ఇన్నింగ్స్ ఆడడం చూసాం 75 పరుగులు. దీని ముందు మ్యాచ్లు కూడా మంచిగా ఆడాడు జైస్వాల్ అయితే. ఇప్పుడు కూడా ఒక మంచి ఇన్నింగ్స్ ఆడడం చూసాం 10 4లు 2 6లతోటి. ఆ తర్వాత ఎందుకంటే స్కోర్ రాలేదు. మీరు చూసుకుంటే రియాన్ పరాగ్ కానీ లేకుంటే ధ్రువ్ జురేల్ కానీ 23 బంతుల్లో 35 పరుగులు మాత్రమే, లేకుంటే 22 బంతుల్లో 33 మాత్రమే. కొంచెం స్లో స్ట్రైక్ రేట్ ఆడారు. పిచ్ కూడా అలానే ఉంది కానీ ఏం చేయలేకపోయారు వాళ్ళైతే. ఎందుకంటే చూసుకుంటే వికెట్లు కూడా 4 పడిపోయినాయి. స్కోర్ అయితే రాలేదు.